ఈ ఇక్ష్వాకు అనేటువంటి ఆయన మహానుభావుడు. ఇక్ష్వాకు కుల తిలక ఎకనైన పలుకవే అని అంటూ ఉంటాం కదా. రాముల వారి వంశానికి ఆది పురుషుడు ఈ ఇక్ష్వాకు. అయితే ఈయన తండ్రి గారు ఇక్ష్వాకు మొదలుగా 10 మందిని కనడం కోసం విష్ణుమూర్తి గురించి గొప్ప యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞం వల్ల ఈ 10 మందిని కన్నారు. అయితే ఇక్ష్వాకుని కనడానికి ముందు కూడా ఇంకొక యజ్ఞాన్ని చేశాడు ఆయన. ఆ సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ శ్రాద్ధదేవుడనే రాజు అనుకున్నాడు సకల శుభలక్షణాలు కలిగినటువంటి ఒక మహారాజుగా యోగ్యత కలిగిన వాడిని నేను కనాలి అనుకున్నాడు. అయితే యజ్ఞం చేసే ఋత్విక్ దగ్గరికి ఆయన భార్య వెళ్ళి అన్నదట, మంచి సుగుణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలలాగానే అడిగింది. అడగడంతో అలాగేనమ్మా అని యజ్ఞం చేసేటువంటి ఆయన స్త్రీ జన్మించడానికి అనువుగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞాన్ని నిర్వర్తించాడట. తద్వారా ఒక మంచి సుకుమారి ఆవిర్భవించింది. ఆ రాజుది చూసి అంటాడు శ్రాద్ధదేవుడు, అదేంటయ్యా వశిష్ఠ మహర్షి, నేను మిమ్మల్ని అడిగింది ఏంటి? కొడుకు కావాలని అడిగాడు, కానీ విచిత్రంగా కూతురు జన్మించింది కదా, ఏమిటి పరిస్థితి అని అడిగారట. అడిగితే వశిష్ఠ మహర్షి ఒక్కసారి దివ్య దృష్టితో మొత్తాన్ని వీక్షించారు. చూసి, నాయనా, నువ్వు కొడుకు కావాలనుకున్నావు, కానీ నీ భార్య కూతురు కావాలని రహస్యంగా చేసినటువంటి పని వల్ల ఇప్పుడు మీకు కూతురు కలిగింది. అయితే నేను నా తపశ్శక్తితో ఈమెని పురుషుడిగా మారుస్తాను అని ఈ సుద్యుమ్నుని, ఈ సుద్యుమ్న అనబడేటువంటి ఆమెని సుద్యుమ్నుడిగా మార్చారు వశిష్ఠ మహర్షి. అంటే స్త్రీగా జన్మించి పురుషుడిగా మారినటువంటి మహారాజైన ఈ మహారాజు ఒకానొక సందర్భంలో అరణ్యానికి వెళ్ళి వేటాడుతూ ఉంటే ఒక ప్రాంతానికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటి వాళ్ళందరూ కూడా మొత్తం స్త్రీలుగా మారిపోయారట. సుద్యుమ్నుడితో సహా అందరూ స్త్రీలుగా మారిపోయారు. ఎందుకు ఇలా అయినదో తెలియదు. వీళ్ళ స్వభావాలు కూడా సంపూర్ణంగా స్త్రీ స్వభావాలుగా మారిపోయాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడ బుధుడి పుత్రుడైనటువంటి పురూరవుడు బుధుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ సుందరిని చూసి మోహించాట. మోహించి ఈమెని పెళ్లాడడం వల్ల ఈయనకు ఒక సంతానం కలిగారు. అప్పుడు ఇది ఏమైనది? చంద్రవంశంగా మారింది అని చెప్పారు. ఎందుకంటే బుధుడు పురాణాలను అనుసరించి చంద్రుడి యొక్క పుత్రుడు. ఇది రహస్యం. ఈ బుధుడి వల్ల ఈ సుద్యుమ్నుడి యందు చంద్రవంశం విస్తరించింది. ఇప్పుడు సూర్యవంశంలో నుండి చంద్రవంశం వచ్చింది కదండి. అది ఎలా సంభవం అంటే పురుషుడు స్త్రీగా మారిన తర్వాత చంద్రవంశం వచ్చింది తప్ప పురుషుడిగా ఉండగా చంద్రవంశం రాలేదు. ఇంతకీ ఈయన స్త్రీగా మారడానికి కారణం ఏంటి? మళ్ళీ అక్కడ ప్రశ్న చేశారు. అదేంటయ్యా, చిన్నప్పుడు ఎప్పుడో స్త్రీమూర్తిగా ఉన్న జీవుణ్ణి పురుషుడిగా మార్చిన తర్వాత మళ్ళీ పురుషుడిగా ఉన్న వ్యక్తి స్త్రీగా మారడం ఎందువల్ల సంభవించిందని అడిగితే దానికి సమాధానం చెప్పారు. వాస్తవానికి ఆ వనమంతా కూడా పార్వతీ పరమేశ్వరుల అధీనంలో ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహర్షులందరూ చెప్పా పెట్టకుండా పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్ళారు. ఆ సందర్భంలో అమ్మవారు కాసింత సిగ్గుపడ్డారు. ఎంతటి మహాజ్ఞాని అయినా కూడా ఈయనకు కొంచెం ఏకాంతం అనేది ఉండదా, భార్యాభర్తలంటూ ఏకాంతంగా ఉండడానికి సమయం అనేది ఉండదా అని అనుకున్నదట. పరమేశ్వరుడు ఆమె యొక్క ఇంగితాన్ని గ్రహించి వనంలోకి ఎవరైనా ప్రవేశిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా స్త్రీలుగా మారిపోతారని శపించాడు. మరి బుధుడు మారలేదే అని ప్రశ్న రావచ్చు. బుధుడు ఈయన శాపం ఇవ్వడానికి పూర్వమే అక్కడే ఉన్నాడు. ప్రవేశిస్తే అని కదా చెప్పాడు. ముందే అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు బుధుడు. ఈ బుధుడితో ఆమె యందు చాలా సంతానం అంతా కనడం జరిగింది. ఈ వంశమంతా విస్తరిల్లి చివరికి యయాతి దాకా వెళ్ళింది. చంద్రవంశంలో యయాతి అనబడేటువంటి ఆయన చాలా మహానుభావుడు. నహుషుడు, యయాతి వీళ్ళందరి పేర్లు అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు.